చైర్మన్ గారు, వేదిక అధికారులు, వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా దివ్యాంగ అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న సమాజంలో అన్ని అవయవాలున్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులకు గురవుతాము. దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గొంత మొక్కలు గురవడం కూడా నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని చేరడానికి, చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడీఐపీ వైఎస్ యోజన సంబంధించి, అదేవిధంగా ఇంకో సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 విలువ చేసినటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదర సోదరులు కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్ లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు శ్రీధర్ చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు ప్రయత్నం చేయడమే మా అందరికి బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతారు, ఇటు దారి చెప్పిపోతారు. దారి చెప్పటమని యథారాజా ప్రతాపద అయ్యేటుంటే వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి దారి చెప్పటం దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రావడం ఇష్టపడతాం అంతే. ఎందుకంటే ఇంట్లో కలెక్టర్ చెప్పిన సార్ ఫస్ట్ టైం సార్ ఇంతకుముందు ఈ కలెక్టరేట్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టరేట్ చెప్పకుండా వస్తే కలెక్టర్ అవర్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. బడి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. గతంలో ఎప్పుడు కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈయన ఒక్కసారి కలిసి అడిగాను, ఒక ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక్కసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ అని పెడదాం అని చెప్పి అన్న. ఏం పెడదాం, నీ ఆలోచన మంచిది ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన. సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపలంతా విషయం చెప్పుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు. పిలిస్తే కదా అవుటే ఆ కలెక్టర్ రాసన్న. ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే సంవత్సరాలకు ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు కలెక్టర్ చేస్తూ ఉంటారు. ఒక్కరిని గుర్తుంచుకోండి, ఒక గౌరవ అటెండర్, ఒక ఎంపీ కావచ్చు, ఎలక్షన్ లో పోటీ చేసి ఎంపీ కావచ్చు, కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేడు. గుర్తుంచుకోండి, ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు. ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. మరి అటువంటి అధికారులను పట్టుకొని సన్నాసులని అదని వక్ర భాష చెప్తుంటే ఒకటే సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఫస్ట్ విచారణ పెట్టడం వస్తారు. మరి విచారణ ఇచ్చారు మనకు కబ్జా చేసుకునే వాస్తవం తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ మొత్తం కొట్టినప్పుడు ఎవరైతే చూస్తాం మేము కూడా టైం అవుతుంది సార్. మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా, మొత్తం స్వాధీనం చేసుకోండి. స్వాధీనం చేసుకోవాలి, పేదలకు వచ్చాలి. ఇప్పుడు కూడా ఇవే దివ్యాంగుల ఖాళీ కట్టిన అవసరం వస్తే ఎకరాలు కబ్జా చేసి మన నీతివంతులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీ కావాలి, మేమే తోపుకోవాలంటే పొట్టోడు శాస్త్రం ఉంటాయి కదా, పొడుగోడు పొట్టోని కొడితే పొట్టోని పోచమ్మ కొడుతుంది.
ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇలా కానీ భాష ఉండాలి. భాష ఎప్పుడు మాట్లాడా భాష అనేది అది మంచి ఒక సంస్కారాన్ని బహిర్గతం చేస్తా ఉంటది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతుంటే దాన్ని సమాజం గుర్తిస్తుంది. చాలా అటుపక్కన ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు వచ్చు, కానీ సమాజం గుర్తించదాన్ని. సమాజం హీలనే వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఏమైనా కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా శ్రీనివాస్ గారు ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసారం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు బతుకున్నాను. 5 సంవత్సరాలు బతుకుంటే పాపం ఒక ఆఫీసర్ నాకు అప్లోడ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అక్కడున్న ఇంకో అధికారి కేసీఆర్ కొడుకు చెప్పాడు, బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్లోడ్ ఇస్తానని ఆయన ఆఫీసర్ తల్లి ట్రాన్స్ఫర్ ఇచ్చి పడేసాడు. ఇప్పటికి ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా వెమ్లవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుండే వాళ్ళు. కానీ ఇప్పటి కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే ఇప్పటికి అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా వస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేసింది. ఇదంతా మీరు పెట్టిన భిక్షనే కాక వేరే ఉద్దేశం లేదు. మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెరువు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సార్, దయచేసి ఈ కబ్జాలు చేసి ఆపండి. ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుర్తుకున్నారో, అక్రమంగా కబ్జా చేసారో వాటిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకలు వేయాల్సిన అవసరం లేదు. సార్, విమర్శలు వస్తే పోతాయి. 100 మంది తిడతారు, పట్టించుకోండి సార్. కానీ 1000 మంది మేము వెనకాల మేము పోగొడతా ఉంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్ గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కానీ అభివృద్ధి చేయడానికి జాగాలు దొరుకుతారు, కబ్జా చేయడానికి మాత్రం జాగాలు దొరుకుతున్నాయి. కబ్జా చేయడానికి ఏడవుతుంది, ఎకరాలు దున్నేది మొత్తం కొట్టుకుంటుందని పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంపంతం వచ్చారు. ఇవాళ ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది. దానిలో ఒక కుటుంబమే లాభపడ్డది, కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములని, ఎవరి పేరు మీద జాగ్రత్త ఉన్నాయి, నా పేరు మీద జాగ్రత్త ఉందో, ఇంకో మీద జాగ్రత్త ఏం లేదు. పార్కులు ఓటు పేరుకి వచ్చినాయి. శ్మశాన వాటికలు ఏం లేదు. ఏమంటే శ్మశాన వాటికలు ఎక్కడ కడతారా అంటే పేదల భూములు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే శ్మశాన వాటిక గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టరేట్ కడతారు. తీసుకొచ్చి కలెక్టరేట్ ఏడగట్టి కుంటలు కట్టి తీసుకొచ్చి వాళ్ళు కబ్జా చేసుకోవడం మంచి మంచి భూములు ఉంటాయి. కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టారు. వర్షం పడితే మా కలెక్టర్ బోర్డు మాట్లాడుకొని తిరగాలి. సారసక పెద్ద వర్షం మురవలే. ఇంకా మేము సారసక పెద్ద వర్షం లేకుంటే బోర్డు కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఎప్పుడు స్వార్థం ఉండే నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి, మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సోయి లేకపోవడంలోనే ఇన్ని రోజులు అనర్థాలు జరిగినాయి. సరే, ఇప్పటికైనా మార్పు జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను మీరు గెలిపించే పార్లమెంట్ సభ్యునిగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా. కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, ఇదే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు. అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉండేవాడు. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ
వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్.